తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ప్రాస్పెక్టస్ కమ్ అప్లికేషన్ ఫాము. అడ్మిషన్లు ఏ క్లాస్కి ఇస్తున్నారు అని అంటే 5th క్లాసు, ఇంటర్, దీంతోపాటు జనరల్, ఒకేషనల్, 10 COEలు, బ్యాక్లాగ్ వేకెన్సీలు కూడా ఉన్నాయి. 6th, 7th, 8th ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25 అంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 204 మైనారిటీ స్కూళ్ళు ఉన్నాయి 33 డిస్టిక్లల్లో. మరి వీళ్ళ విజన్ ఏంది అని అంటే, ద సొసైటీ ఎయిమ్స్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీ కమ్యూనిటీస్. అంటే మైనారిటీ కమ్యూనిటీస్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం ఇది స్టార్ట్ చేసింది. దీంట్లో మొత్తానికి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అని అంటే, బాయ్స్కి 107 ఉన్నాయి, గర్ల్స్కి 97, టోటల్గా 204 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీంతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు కూడా ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి. దీంట్లో మనకు ఏమేం కోర్సులు ఇస్తున్నారు అని అంటే MPC, BIPC, MEC, HEC, CEC. దీంట్లో మనకు సీట్ వస్తే ఏమేమి ఫ్రీ కోచింగ్ ఇస్తారు అని అంటే, స్పెషల్ కోచింగ్, IIT, JEE, NEET, MSET, CA, CPT, CLAT, UPSC, NDA, LASET for getting admission into premier institutes like IIT, NIT, AIMS, NALSAR. ఈ వీటిలో సీట్ రావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తారు. దీంతో పాటు వొకేషనల్ జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 204 TMR జూనియర్ రెసిడెన్షియల్, 12 TMR junior colleges have been identified as vocational colleges. దీంట్లో మనకు ఏమేమి కోచింగ్ ఇస్తారు అని అంటే, కోర్సులు ఏమున్నాయంటే MLT, MPHW, ET, CS, CT, T&HM, LM and AD అండ్ ACP, A&T అండ్ CGT. అంటే వొకేషనల్ జూనియర్ కాలేజీలలో మనకు మరీ ఇక అంత టఫ్ స్టడీస్ మేము చేయలేము కాబట్టి తొందరగా సెటిల్ కావాలి అని అనుకుంటే వొకేషనల్కి వెళ్ళిపోవచ్చు. దాంట్లో కూడా సమానంగా క్లాసులు అవుతాయి, తొందరగా సెట్ కావచ్చు అన్నమాట. MLT ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జర చూసుకోండి. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటుంది అని అంటే, సెపరేట్ స్కూల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు ఉంటాయి, మల్టీమీడియా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. తర్వాత వెల్ ఎక్విప్డ్ సైన్స్ ల్యాబ్స్, అన్ని సైన్స్ ల్యాబ్ దాంట్లో ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బయోనా దానికి సంబంధించిన ల్యాబులు కూడా ప్రాపర్గా ఉంటాయి. కంప్యూటర్ ల్యాబులు కూడా ఉంటాయి, లైబ్రరీ, తర్వాత రోబోటిక్స్, ఇంజనీరింగ్ ల్యాబ్ కూడా ఉంది. వెల్ వెంటిలేటెడ్ స్పేషియస్ డార్మిటరీస్ ఫర్ స్టూడెంట్స్ టు స్టే, RO వాటర్ ప్లాంట్, హాట్ వాటర్ ఫెసిలిటీస్ ఫర్ బాతింగ్, 24 hours సర్వైలెన్స్ త్రూ CCTV కెమెరా. అంటే అన్ని విధాల సెక్యూరిటీ ఉంటుంది. ఇట్లా హాస్టల్స్ ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తున్నారు అని అంటే, డార్మిటరీ ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయి. డైనింగ్ టేబుల్స్, కామన్ అండ్ రిక్రియేషనల్ రూమ్స్, ఏ క్వైట్ ఏరియా, లైబ్రరీ, సఫిషియంట్ టాయిలెట్స్, బాత్రూమ్ ఫెసిలిటీస్, గీజర్లు ఫర్ హాట్ వాటర్ బాత్, హైజీన్ విత్ ట్రైన్డ్ కిచెన్ స్టాఫ్ టు ప్రిపేర్ డెలిషియస్ డిషెస్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే మంచిగా నీట్గా ప్రిపేర్ చేసి ఇస్తారు ఫుడ్. హైజీన్ అండ్ క్వాలిటీ ఆర్ అబ్సల్యూట్ ప్రయారిటీస్. ద డైటీషియన్ ప్లాన్స్ ద మెనూ. డైటీషియన్ కూడా ఉంటారు, వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఏమేమి ఉంటాయి డైట్లో అని అంటే, డైలీ మిల్క్ విత్ బూస్ట్, ఎగ్, ఫ్రూట్స్, స్నాక్స్, వీక్లీ చికెన్, మటన్ ఎట్ TMREAS which is fresh, wholesome, nutritious and plentiful RO plant for clean and safe drinking water. అంటే సఫిషియెంట్గా అన్ని విధాల పక్కాగా మనకు ఏ టెన్షన్ లేకుండా ఫుడ్ దొరుకుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచిగా పిల్లలు హ్యాపీగా చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అకాడమిక్స్కి వచ్చేస్తే క్లాస్ 5th నుంచి ఇంటర్ వరకు ఉంది. టోటల్ స్ట్రెంత్ 640. మోడ్ ఆఫ్ మీడియం ఇంగ్లీష్. తెలంగాణ స్టేట్ కరిక్యులం, అంటే మన స్టేట్ బోర్డు కరిక్యులం ఉంటుంది. 21st centuryకి సంబంధించిన ఛాలెంజెస్ని మనం మీట్ చేయడానికి, పిల్లలు హెల్ప్ చేయడానికి టీచర్స్ ఉంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. డెవలప్ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్, ప్రమోటింగ్ సైంటిఫిక్ టెంపర్, inculcate good human values, facilitate creativity and excellence, appreciate nurture aesthetic sense.
అంటే ఓవరాల్గా ఒక డిసిప్లిన్డ్ స్టూడెంట్ మాత్రం బయటకు వస్తాడనమాట. యాన్యువల్ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరిక్యులం. మళ్ళీ దీంతో పాటు ఏమేమి ఉన్నాయంటే సబ్జెక్ట్ లాంగ్వేజ్లు 3 లాంగ్వేజ్లు ఉన్నాయి, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు. ఆప్షన్ 2 దీంట్లో మనకు సంబంధించిన ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇంటర్కి వచ్చేసరికి పార్ట్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. అయితే మనం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోవచ్చు, లేకపోతే ఉర్దూ తీసుకోవచ్చు. పార్ట్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు. ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఉంటుంది. ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ తీసుకుంటే మనకు బయాలజీ, బాటనీ, జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. కామర్స్ సిఈసీ తీసుకుంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. ఎంఈసీ తీసుకుంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఉంటుంది. హెచ్ఈసీ తీసుకుంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఒకవేళ వొకేషనల్ కోర్స్ తీసుకుంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఇది. ఎంఎల్టీ ఉంది. ఎంఎల్టీలో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, అనాటమీ, ఫిజియాలజీ చెప్తారు. ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ సంబంధించింది. సిజిటి ప్రిన్సిపల్స్ ఆఫ్ గార్మెంట్ మేకింగ్, టెక్స్టైల్ సైన్స్. తర్వాత గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ అంటే మనకు కార్పెట్లు, బట్టలు ఎట్లా నేయాలి అనే దానికి సంబంధించిన కోర్స్ ఇది. ఎలక్ట్రికల్ టెక్నీషియన్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రీషియన్ లాగా. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అంటే మనకు బిల్డింగ్లు కట్టడానికి కన్స్ట్రక్షన్. సర్వేయింగ్ థియరీ, ఇంజనీరింగ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇవన్నీ చెప్తారు దీన్ని. సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. ఏఎన్టీ అంటే అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్. టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్. తర్వాత లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, డైరీ టెక్నాలజీ, LM&DT. అదర్ టీచర్స్ విచ్ ఈజ్ ఆల్ ద టీచర్స్ ఆర్ ప్యాషనేట్, వెల్ క్వాలిఫైడ్ అండ్ ట్రైన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. మంచిగా ట్రైన్ అయిన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లను వీళ్ళు టీచర్లుగా పెట్టుకుంటారు. డైలీ అరబిక్ లాంగ్వేజ్ క్లాసెస్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద స్కూల్. ఇది ముస్లిం మైనారిటీ స్కూల్ కాబట్టి దీంట్లో అరబిక్ క్లాసులు కూడా ఇక ఫుడ్ విషయానికి వస్తే మిల్క్ విత్ బూస్ట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు. 5 times ఎగ్స్ పర్ వీక్, 6 times నాన్ వెజ్, 4 times చికెన్, 2 times మటన్ పర్ మంత్. డైలీ ఫ్రూట్స్ ఇస్తారు. సేఫ్టీ విషయానికి మనం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. CCTV సర్వైలెన్స్ ఉంటుంది కాబట్టి పిల్లలకు సంబంధించిన సేఫ్టీ గురించి మనం పరిశాన్ కావాల్సిన అవసరం. మరి స్టూడెంట్స్ అమెంటీస్ ఫెసిలిటీస్ ఏముంటాయి అంటే అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బంకర్ కార్డ్స్ ఇన్ ద హాస్టల్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, పెన్ను, పెన్సిల్, రికార్డ్ బుక్స్, జామెట్రీ బాక్స్ ఇవన్నీ ఇస్తారు. బెడ్డింగ్ మెటీరియల్, ప్లేట్, గ్లాస్, స్కూల్ యూనిఫామ్ కూడా వీళ్ళు ఇస్తారు. దీంతో పాటు ఇవి కూడా అరేంజ్మెంట్ ఆఫ్ ఫర్ వాషింగ్ క్లోత్స్ కూడా ఆయాలు ఉంటారు, వాళ్ళు వాష్ చేసి ఇస్తారు. హెయిర్ కటింగ్, 24/7 మెడికల్ సర్వీస్, 24/7 అవైలబిలిటీ ఆఫ్ టీచర్స్ హూ యాక్ట్ యాజ్ హౌస్ మాస్టర్, మిస్ట్రెస్. అంటే ఆల్మోస్ట్ టీచర్లు కూడా రెసిడెన్షియల్ కాలేజెస్, స్కూళ్ళు కాబట్టి టీచర్లు కూడా వీళ్ళతోటే ఉంటారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్కి వచ్చేస్తే లిటరసీ ఉంది. లిటరరీ, సైన్స్, మ్యాథ్స్, రీడర్, స్పోర్ట్స్, గేమ్స్, రోబోటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లు ఏముంటాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్, సమ్మర్ క్యాంపులు ఉన్నాయి, ఫీల్డ్ ట్రిప్స్, తర్వాత ఎడ్యుకేషనల్ టూర్స్, కండక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ స్పార్క్ ఫెస్ట్ దానికి సంబంధించినవి కూడా. అంటే సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లకు సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి. స్పోర్ట్స్, గేమ్స్ హ్యాపీగా వీళ్ళు ఆడుకోవచ్చు. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయంటే ఫోకస్ ఆన్ నాలెడ్జ్ బేస్డ్, స్కిల్ బేస్డ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, కంటిన్యూస్ ఎంపవర్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ప్రతిసారి పిల్లలకి ఎట్లయితే బాగా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం అనే దాని మీద వీళ్ళు వర్క్ చేస్తారు. కాబట్టి మనం జాయిన్ చేస్తే బాగుంటుంది. అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2022-23కి సంబంధించిన తీసుకుందాం. IIT JEE మెయిన్స్లో వీళ్ళకు 153 సీట్స్ వచ్చినాయి. అడ్వాన్స్లో 19, నీట్లో 290, తర్వాత ఎంసెట్ 2477, ఎంసెట్ అగ్రికల్చర్ 2701, IIIT RGKT రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఉంది కదా, అది 49, పాలీసెట్లో 4500 వచ్చినాయి ఇవి. తర్వాత CU సెట్ దీంట్లో 8, తర్వాత లా సెట్లో 152, క్లాట్లో 11. అంటే
లాస్ట్ ఇయర్ మాత్రమే 5,440 సీట్లు వీళ్ళకు వచ్చినాయి అంటే మంచిగానే కష్టపడుతున్నారు అన్నమాట. ఇవే కాదు, వీళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేపిస్తున్నారు. 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పార్టిసిపెంట్ లిస్ట్ ఇది. అథ్లెటిక్స్ 4 మెంబర్స్ అప్లై చేసారు, రెజ్లింగ్ 10 మెంబర్స్ కాంపిటేట్ చేసారు. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 35 ఇవన్నీ ఉన్నాయి. అడ్మిషన్ 2024 దీనికి సంబంధించిన ఇది క్రైటీరియా ఫర్ సెలెక్షన్ 5th క్లాస్కి ఫర్ మైనారిటీస్. అందరు మైనారిటీస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, ఎవరు వస్తే వాళ్ళని టక్కిమని అప్లై చేసుకుంటారు, జాయిన్ చేసుకుంటారు. నాన్ మైనారిటీస్కి మాత్రం లక్కీ డిప్ ఉంటుంది. 6th, 7th, 8th బ్యాక్లాగ్ వేకెన్సీలు అంటే మన ఖాళీలు ఉంటే అప్లై చేసుకోవచ్చు మనం, అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. తర్వాత ఇంటర్ జనరల్ ఒకేషనల్ ఆన్ మెరిట్ బేస్డ్ జీపీఏ ఇన్ SSC 10th 2024 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మెరిట్ బేస్లో తీసుకుంటారు. కాకపోతే COEకి వచ్చేసరికి కొంచెం పరిశాన్ ఉంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ COEకి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఆల్ కేటగిరీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మైనారిటీస్ ఏమి 17/1/2024 లాస్ట్ 6/2/2024 దాకా మనము అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఆల్ కేటగిరీస్ 5th క్లాస్. తర్వాత ఇవి ఎక్కడ వరకు అంటే 24/4 వరకే. తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉంటే 34 వరకు. అన్ని కేటగిరీలకు సంబంధించిన అడ్మిషన్లకు సంబంధించింది ఆల్ కేటగిరీస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మనకు 1/5 to 10/5 టెంటేటివ్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడుంది అని అంటే ఆల్ కేటగిరీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పినాం కదా, 25/2 అంటే వచ్చే నెల 25వ తారీఖు. క్యాండిడేట్స్ అన్ని కాలేజీలకు అప్లై చేసుకోవచ్చు, జనరల్, ఒకేషనల్ అండ్ COE కాలేజీలకు. హౌ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే సబ్మిషన్ ప్రాసెస్. ఆన్లైన్ అప్లికేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 17/1 నుంచి లాస్ట్ డేట్ 6/2 వరకు ఉంది, అంటే వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇగో ఇది వెబ్సైట్. వైల్ ఫిల్లింగ్ అప్లికేషన్ యూ నీడ్ టు రిమెంబర్ మెన్షన్ క్లియర్లీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, రిలీజియన్, క్యాస్ట్, క్లాస్, నేమ్ ఆఫ్ స్కూల్ వేర్ ఈ ఆర్ షీ సీకింగ్ అడ్మిషన్ అంటే ఎక్కడైతే మనం చదవాలనుకుంటున్నామో, జెండర్, పేరెంట్స్ ఫోన్ నంబర్ ఆర్ కరెక్ట్లీ ఫిల్డ్ మనం ప్రాపర్గా ఫిల్ చేస్తే అయిపోతుంది. కింద అనెక్సర్ 4లో దానికి సంబంధించిన శాంపుల్ అప్లికేషన్ ఫామ్ ఉంది, చూసుకోవచ్చు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ ఎంత ఉండాలంటే 100 KB. ఆప్షన్ ఆఫ్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్. క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఎనీ వన్ ఆఫ్ TMR స్కూల్స్ ఇన్ అవర్ నేటివ్ ఎర్స్ట్వైల్ డిస్టిక్ ఫర్ అడ్మిషన్ అంటే మనము ఏ డిస్టిక్లో ఉంటున్నామో, ఏ డిస్టిక్లో సీట్ కావాలి అనేది మనము ముందే మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉంది బాయ్స్ షుడ్ ఆప్ట్ బాయ్స్ TMR అండ్ గర్ల్స్ షుడ్ ఆప్ట్ గర్ల్స్ TMR ఇన్ నేటివ్ ఎర్స్ట్వైల్ డిస్టిక్. ఏ డిస్టిక్లో మనం ఉంటున్నామో, ఏ డిస్టిక్లో మనకు కావాలో సీటు అదే డిస్టిక్లో అప్లై చేసుకోవచ్చు. మరి 6th, 7th, 8th సంబంధించిన బ్యాక్లాగ్ వేకెన్సీలకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మైనారిటీలు మాత్రమే దానికి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ ఏం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది చూడండి. 5th క్లాస్కి మస్ట్ బీ బోర్న్ బిట్వీన్ 1/9/2012 to 31/8/2015. స్టడీ పర్టికులర్స్ ఏముండాలంటే 4th క్లాస్ 2023-24 అకాడమిక్ ఇయర్కి చదువుతూ ఉండాలి. నేటివ్ డిస్టిక్ మనం ఏ డిస్టిక్లోనైతే మనకు అడ్మిషన్ కావాలో అదే డిస్టిక్లో మనం చదువుతూ ఉండాలి. ఇన్కమ్ ఎంత ఉండాలంటే 1.5, రూరల్ అయితే, అర్బన్ అయితే 2 lakhs. 6th క్లాస్కి వచ్చేసరికి మనకు బోర్న్ బిట్వీన్ నాట్ బిఫోర్ 1/9/2011 అండ్ ఆఫ్టర్ 31/8/2014. 7th వచ్చేసరికి బోర్న్ బిఫోర్ 1/9/2010 అండ్ ఆఫ్టర్ 31/8/2010. 8th వచ్చేసరికి మస్ట్ హ్యావ్ బీన్
నాట్ బోర్న్ బిఫోర్ 1/9/2009 అండ్ ఆఫ్టర్ 31/8/2012 ఈ ఏజ్గా గ్రూప్ చూసుకోవాలన్నమాట మనం. ఇంకోటి ఇచ్చారు చూడండి, ఇన్కమ్ లిమిట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు డిజేబుల్డ్ ఆర్మర్డ్ ఫోర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇన్కమ్ ప్రూఫ్ ఏం అవసరం లేదు, ఎంతున్నా సరిపోతుంది. శాంక్షన్డ్ స్ట్రెంత్ ఆఫ్ 80 సీట్స్ ఇన్ ఈచ్ క్లాస్. ఎట్లా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్తారు అంటే మైనారిటీ కాబట్టి వీళ్ళకే ఎక్కువ సీట్లు ఉంటాయి. ముస్లిం వాళ్ళకి 64% అంటే 51 సీట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. తర్వాత ఎస్సీ వాళ్ళకి 6% అంటే 5 సీట్స్ ఇస్తారు. క్రిస్టియన్స్కి 5 సీట్స్, ఎస్టీ వాళ్ళకి 3 ఇవో ఇట్లున్నాయి. మైనారిటీ వాళ్ళకి ఒకవేళ స్ట్రెంత్ 40 అంటే దాంట్లో 26 వాళ్ళకే వెళ్ళిపోతాయి, మిగతాయి వీళ్ళకి ఇస్తారనమాట వేరే వాళ్ళకి. మరి ఇంకేమేమి కావాలి అని అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనం స్టార్ట్ చేసే ముందు నేమ్ ఆఫ్ క్యాండిడేట్, మదర్ అండ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. మొబైల్ నంబరు, పేరెంట్స్ మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, జెండర్ బాయ్ గల్లా, ఏ క్లాస్కి మనము అప్లై చేస్తున్నాము అనేది చూసుకోవాలి. ఆఫ్టర్ టీఎంఆర్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్, 5th క్లాస్ అడ్మిషన్ తీసుకుంటే అది లేదు, 6th, 7th, 8th అయితే అది. స్టడీ డీటెయిల్స్ లైక్ ఏ స్కూల్లో చదువుతున్నాము అనేది కూడా మనం తీసుకోవాలి. ఇన్కమ్, తర్వాత రిలీజియన్ సర్టిఫికేట్, తర్వాత రిలీజియన్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ అడ్రస్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వాలి. ఇకపోతే జూనియర్ కాలేజీల విషయానికి వచ్చేస్తే మనం ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా స్టార్ట్ అవుతుంది అని అంటే 17/1 నుంచి 6/2 వరకు ఉంది డేట్. ఈ గ్రూపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూపులు వొకేషనల్ అయినా సరే, ఎంపీసీ బైపీసీ అయినా దాన్ని చూసుకొని మనము అప్లై చేసుకోవాలి. దీనికి కూడా ఆన్లైన్ ఫీజు ఏం లేదు, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి వచ్చేసరికి ముస్లింలో 64%, ఎస్సీ ఎస్టీలకు 6%, 4% ఇస్తున్నారు. క్రిస్టియన్లకు కూడా ఇస్తారు. ఇది తర్వాత కోర్సెస్ ఆఫర్డ్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఎంపీసీ బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. మరి ఆన్లైన్ అప్లికేషన్ సేమ్ అవి మనం ఎట్లా అప్లై చేస్తున్నాం ఇది కూడా అట్లనే అప్లై చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనము ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఫాలోవర్స్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సిఓఈలు మనకు బార్కాస్లో ఉన్నాయి, ఐఐటి జేఈ ఇవి ఇస్తారు. నిజామాబాద్, రాజేంద్ర నగర్లో B1, బి గర్ల్స్, బాయ్స్ ఉన్నాయి. బార్కాస్ బాయ్స్, నిజామాబాద్ ఇట్లున్నాయి చూసుకోండి. ఎన్డీఏ, నీట్, క్లాట్, గోల్కొండ, సిఏసిఎస్ అన్నిటికీ. సిఈసి, హెచ్ఈసి తీసుకున్న వాళ్ళకి యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ సంబంధించిన కోచింగ్ ఇస్తారు. సిఓఈలకు సంబంధించిన దానికి ప్రిలిమినరీ రౌండ్ ఉంటుంది, ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత టెక్నికల్ రౌండ్ అని అంటే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది అన్నమాట. ఐఐటి జేఈ మెయిన్స్ ఎట్లున్నాయి, ఎన్డీఏ, క్లాట్, కానీ మంచిగా ఉన్నది. ఏమేమి ఉన్నాయి అంటే సిఏసిఎస్కు సరిపోతే మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, తర్వాత లీగల్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. టెక్నికల్ రౌండ్, ఓరల్ ఇంటర్వ్యూలో మనకి ఏం అడుగుతారంటే ఆల్ షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ విల్ బి కాల్డ్ ఫర్ అటెండింగ్ టెక్నికల్ రౌండ్. ఓరల్ ఇంటర్వ్యూ అడుగుతారు, దాంట్లో మనకు పాస్ అయితే సీట్ ఇస్తారనమాట. అలాట్మెంట్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఎక్కడెక్కడైతే అప్లై చేస్తున్నామో అక్కడే ఎగ్జామ్లు రాయాలి. తర్వాతకి చేస్తే ఇవి సెంటర్స్. హాల్ టికెట్ మనం అప్లై చేసుకోగానే హాల్ టికెట్ కూడా ఇస్తారు. తక్కువని అప్లై చేసుకుంటే అయిపోతుంది. ఇక ఎన్ని విధాల మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మైనారిటీలతో పాటు అన్ని రిలీజియన్ల పిల్లలు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇన్ని కోచింగ్లు, స్పెషల్ కోచింగ్లు ఇస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్. అప్లై చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.